ఇప్పుడు బిర్యానీ తింటే ఏమవుతుంది, లావ్ అవుతారు. అదే జొన్న రొట్టె తింటే లావ్ అవ్వలేదు సార్. హైదరాబాద్ లో చాలా మంది బిర్యానీ స్టోరీ కవర్ చేద్దాం అనుకుంటారు. అయితే నువ్వు చాలా గ్రేట్ అమ్మా అంటే ఏముంది మేడం మీ అభిమానం అంటాను అంతే. నా కాళ్ళ మీద 2 నెలలు పడాలి, నేను చదువుకోకపోతే ఏంటి, నాకు పని రాదా, నేను పని అన్న చేస్తా, చదువుకున్నా చదువుకోలే అనుకుంటున్నాను. అందరికి జనరల్ గా మన హైదరాబాద్ లో ఇద్దరు మెయిన్ అండి ఎవరైనా రాత్రి ఏంగానే ఈ ఐటీ కంపెనీలు పోతుంటారు అందరు ఉద్యోగాలు. మీరు కూడా ఇంటర్నేషనల్ కంపెనీ వాళ్ళు, ఎందుకంటే మీరు కూడా రాత్రి పూట పనిచేస్తారు. అవును సార్, మేము పొద్దున్న స్కూల్లో పని చేస్తాను. అట్లా చేసుకుంటా ఇప్పుడు నా పిల్లలను వచ్చే ఇన్కమ్తో చదివించుకుంటున్నాను. ఏం చదువుతారా మా పిల్లలు? మా పిల్లలు ఒక పాప సరస్వతి 8th క్లాస్, 8th క్లాస్ చదువుతుంది. బాబు 4th క్లాస్ చదువుతున్నాడు. చిన్న పాప ఏమో 2nd క్లాస్. నాకు 3 పిల్లలు. మాది మహబూబ్ నగర్, కొల్లాపూర్ తాలూకా, నాగర్ కర్నూలు సైడ్. నాగర్ కర్నూలు నుంచి మీరు తిరుమలగిరికి ఎప్పుడు వచ్చినారు? మేము ఇక్కడికి వచ్చి 13 సంవత్సరాలు అవుతుంది సార్. 13 సంవత్సరాలు అంటే ఎప్పుడు స్టార్ట్ చేసారు ఈ జవార్ రోటీలు చేయడం? 2 years అయింది. 2 years నుంచి. ఇప్పుడు ఎట్లా గిట్టుబాటు అవుతుందా? ఏదో సార్, ఇక ఒక పని కాదు కదా, అందులో ఏదో 2 రూపాయలు వచ్చినా చాలు మనకి ఇన్కమ్. అందరికీ హెల్త్ బాగుండాలి, నేను కూడా బాగుండాలి అందరితో పాటు. అలాగే నా పిల్లలను కూడా ఇప్పుడు ఏంటంటే కారణం ఏంటంటే బీపీ, షుగర్లు, ఇట్లా కీళ్ళ నొప్పులు అవి వస్తున్నాయి కదా సార్. అది అందరికి కూడా రావద్దు కదా. ఈ జొన్న రొట్టె కొందరికి వస్తుంది ఏంటంటే కొంచెం ఇంట్లో చేసే వాళ్ళు ఉంటారు, చేయని వాళ్ళు ఉంటారు. చేయని వాళ్ళకి కూడా కొన్ని మనం సాయం చేసినట్టు ఉంటది, 2 రూపాయలు తీసుకున్నట్టు ఉంటది. నేనేం తీసుకోకుండా ఏం చేయడం లేదు సార్. కాకపోతే మాకు కూడా ఇన్కమ్ ఒక 2 రూపీస్ వచ్చినా చాలు మాకు అన్నట్టు. ఎంత సంపాదిస్తారు ఇప్పుడు జనరల్ గా? యావరేజ్ ఎంత ఉంటుంది? యావరేజ్ గా అంటే ఉంటది సార్, దానికి ఒక 5-6 వేలు వస్తుంది కంపల్సరీగా. 5-6 వేలు వస్తుంది ఒక జొన్న రొట్టె మీద. 2 రూపీస్ వేసుకున్నా కూడా ఒక 5-6 వేలు నడుస్తుంది. దాని పక్కన ఒక 2 కర్రీ పెట్టుకున్నా నడుస్తుందిలే అన్నట్టు ఓపుతో సాయంత్రం ఒక 3 years పని చేస్తే వస్తుంది ఒక 5-6 వేలు. ఇంకా మా పెనిమిటి ఏమో పొద్దుంతా ఏం చేస్తాడు, కూరగాయల బండి మాది వ్యాపారము. అశ్విన్పేట ముండ మార్కెట్కి వెళ్ళి తీసుకొస్తారన్నమాట. అక్కడికి వెళ్ళి తోసుకుంటూనే పోతాడు. పాపం ఆయన కూడా సాయం చేయాలి కదా. నేను కూడా ఒక వైపుగా ఉండి ఇద్దరు కష్టపడితేనే పిల్లలను పోషించుకోగలుగుతాము. సపోర్ట్ దొరుకుతలేదు, అదే ప్రాబ్లం. అయితే ఇద్దరు కలిసి చేస్తేనే అవుతుంది కదా సార్. అట్లా అని మేము కూడా స్టార్టింగ్ లో నాకు 16 సంవత్సరాల్లో పెళ్ళైంది సార్. ఒక రైతు కూతుర్ని నేను కూడా. మా అమ్మ నాన్న నేర్పింది ఏంది, బిడ్డ నువ్వు చదువు వద్దు. నన్ను 4 అన్న తమ్ముళ్ళు, 2 తమ్ముళ్ళు నాకు, ఒక చెల్లె. 2 నాకన్నా చిన్న, నేనే పెద్ద ఇంట్లో. మా మమ్మీ నేర్పించారు. ఏంటంటే మేము చిన్నప్పటి నుండి అదే సార్, మరి మేము ఎస్టీ వాళ్ళము, అదే తినేవాళ్ళము. మేము చిన్నప్పటి నుండి మా మమ్మీ చేసేది. అదే చాలా మనకి ఎనర్జీ కూడా సార్. అది చిన్న బలం, మంచి ఎనర్జీ ఉంటుంది. అది తింటే ఏ రోగాలు రావు. ఇట్లా కొందరికి కడుపులు కూడా ఇప్పుడు ఇట్లా వస్తున్నాయి. ఎందుకంటే అట్లా లేదు ఎప్పటికీ. అసలు ఇప్పుడు అవి స్టార్ట్ అయింది. అది ఇప్పుడు బిర్యానీ తింటే ఏమవుతుంది, లావ్ అవుతారు. అదే జొన్న రొట్టె తింటే లావ్ అవ్వలేదు సార్. హైదరాబాద్ లో చాలా మంది బిర్యానీ స్టోరీ కవర్ చేద్దాం అనుకుంటారు. బిర్యానీ తింటే కంపల్సరీ లావ్ అవుతారు సార్. ఇంకొక మాట నేను అడిగిందంటే, చాలా మంది కస్టమర్స్ వస్తుంటారు, రెగ్యులర్ గా వచ్చే వాళ్ళే ఎక్కువ వస్తుంటారు. ఎవరన్నా ఎప్పుడన్నా మీరు ఏం చేస్తారో వచ్చి కూర్చొని మాట్లాడినారా ఎప్పుడన్నా? చెప్తాను సార్. నేను వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి నా గురించి నేను చెప్తాను. వాళ్ళ గురించి చెప్తారా? వాళ్ళ గురించి అంటే కొన్ని చెప్తారు. అవునమ్మా, మీరు ఎందుకు, మా ఇంట్లో మేము కష్టపడడం చాలా కష్టము. అలాంటిది నువ్వు 3 పిల్లలను చూసుకొని, ఒక బంగ్లాలో పని చేసుకొని, ఒక స్కూల్లో పని చేసి, మళ్ళీ నైట్ అంతా 12 గంటల వరకు మేము నిద్రపోకపోతే నీ హెల్త్ ఏమో పాడైపోతుందమ్మా, మరి ఇంత పని పెట్టుకోకు అని లేడీస్ చాలా మంది అనుకుంటారు. అంటే ఏముంది మేడం, ఇప్పుడు నాకు చేతనైన రోజులకు నేను పని చేసుకొని నా పిల్లలు నా స్థాయికి ఉండొద్దు, నా పిల్లలు మంచిగా ఎదిగి కొంచెం చదువుకొని బాగుండాలన్నట్టు. ఆ కారణంగా నాకు నిద్ర లేకున్నా పర్వాలేదు, నేను ఏదో ఒకటి పని చేసుకొని బతకాలి, నా పిల్లలను పోషించాలి, మస్తీ స్థాయికి తీసుకురావాలన్న
ఉద్దేశంతో నేను వాళ్ళకి చెప్తుంటాను అన్నమాట. అయితే నువ్వు చాలా గ్రేట్ అమ్మా అంటే ఏముంది మేడం మీ అభిమానం అంటాను అంతే. గ్రేట్ అమ్మా. అంటే చాలా మంది యాక్చువల్లీ ఇప్పుడు MBA లాట్ ఆఫ్ పీపుల్ టాక్ అబౌట్ మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, MSI. దట్స్ అ వెరీ బిగ్ వర్డ్ ఇన్ రీసెర్చ్ దట్ పీపుల్ షుడ్ హ్యావ్. చాలా మందికి 4-5 ఇన్కమ్స్ రావాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఎంతమంది మ్యూజిక్ బ్యాండ్ ఉన్నారు అనుకోండి, చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మార్నింగ్ ఉంటారు, ఈవినింగ్ మ్యూజిక్ బ్యాండ్ ఉంటారు. అంటే మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అనేది అవుతుంది. కానీ మీరు అదంతా తెలియకుండా మీరు ఎంతవరకు చదువుకున్నారమ్మా? మీరు నేనేం చదువుకోలేదు సార్. నా అదృష్టవంతులమ్మా. అసలు నాకు ఒక అక్షరం రాదు సార్. ఏంటంటే నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నేను చదువుకోకపోతే ఏంటి, నాకు పని రాదా, నేను పని అన్నా చేస్తా. చదువుకున్నారు మీరు చదువుకోలే అనుకుంటారు, మీరు స్కూల్ కోలే కానీ చదువుకున్నారు, ప్రపంచాన్ని చదివారు కదా. లేదు అదైతే సార్ మాట ఇందా పాపం చెప్పండి 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 నేను ఒక్కసారి మాట్లాడండి మంచిగా ఉంటుంది. అట్లేం లేదు. అదంటే కరెక్టే సార్. అది చదువుకోలేము కానీ ఇంకా పనిచేయడం కానీ చదివిస్తున్నాం, కష్టపడి మేము చేస్తున్నాం కదా, తింటున్నారు జనాలు. కానీ నాకు చాలా మంది నాయక్ సోదరులు, నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే మన దేవరకొండ దగ్గర నుంచి మా కంపెనీలో కూడా చాలా మంది ఉండే. సో బట్ మేజర్గా కష్టం చేసే అలవాటు న్యాచురల్గా ఉంటుంది కదా మనకి. మాకు అలవాటు సార్, ఏ కష్టమైనా మేము చేస్తాం. ఎన్ని గంటలు పని చేస్తారు రోజు? మేము కనీసం పనుకునేది 5 గంటల సేపే పడుకుంటాం. రాత్రి 10-11 గంటలకు పోతాము. ఫినిష్ వండి వరకు 11-12. పిల్లలు ఎప్పుడైనా సపోర్ట్ చేస్తారా వచ్చి? చేయలేదు. చిన్న పిల్లలు చిన్న అంటే పెద్ద కాదు, రేకి ఉన్నది. ఇంకా ఇద్దరంటే చిన్నోళ్ళు, చిన్న పిల్లలు వాళ్ళు చేయలేరు కదా సార్. పక్కనే ఉంటారా? లేదు వాళ్ళు చదువుకుంటారు. ఇక పొద్దున్న వచ్చి స్కూల్కి వెళ్ళి మళ్ళీ సాయంకాలం వచ్చి ట్యూషన్కి వెళ్ళిపోతారు. ఇంకా వంట చేసేసి వస్తుంది కాబట్టి మేము వచ్చి గిరాకీ చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు యావరేజ్ గా రోజు ఎన్ని రొట్టెలు చేస్తారా? చెప్పండి, మాది జనాలు ఎట్లా వస్తారో అట్లా ఉంటుంది సార్. అంటే మీకు ఏమైనా లెక్క ఉంటుందా ఇట్లా ఒక ఇంత పిండి అని ఏమన్నా అట్లా? ఎట్లా అంటే సార్ ఇప్పుడు ఎలా ఒక 30 పోవచ్చు, 40 పోవచ్చు, 50 పోవచ్చు. అది ఇంత అని ఉండదు సార్. వచ్చిన కాడికి చాలని తిరుపతి పడుకుంటా ఆనందం, అదొక మాకు ఆనందంగా గడుపుతుంటారు. మీ చుట్టాలలో ఎవరికైనా నేర్పించారా ఇట్లా చేయాలమ్మా, నువ్వు కూడా చేయి ఇట్లా పని చెప్తారా ఎప్పుడైనా? మీరు కూడా చేయాలి చెప్తుంటాము. ఏదో ఒక పని చేసుకోవాలి కదా, చదువులో బతకాలంటే కూడా కష్టము, అన్ని పని వచ్చి ఉండాలి అని చెప్తుంటాను. ఇప్పుడు నా కూతురుకు కూడా జస్ట్ అదే చెప్తుంటాను సార్ నేను ఇంట్లో. లేదు మా చదువు రావాలి, పని కూడా రావాలి, చదువుకోకుండా నాకు చదువచ్చు పని రాదంటే కష్టము, రేపు పరిస్థితి ఎలాంటిది వస్తుందో తెలియదు మనకు. కొంచెం చదువు మీద ఉండాలి, పని మీద ఉన్నాడు అన్నట్టు పిల్లలను కూడా చెప్పుకుంటా. వాళ్ళని ట్యూషన్ స్కూల్కు పంపిస్తుంటా. ఇంకో ఇంట్లో ఉంటాను సార్, ఇంట్లో వర్క్ చేసుకుంటా, ఒక ఇంట్లో పని చేస్తాను. మొత్తం ఆమె మాట్లాడుతున్నప్పుడు మొత్తం ప్రతిసారి ఆమె పిల్లల గురించే మాట్లాడుతుంది. యు సీ అ మదర్ ఇన్ హర్. సో ద రీజన్ వై నా ఒకటి అప్పుడప్పుడు ఈ మధ్యలో కొంచెం ఇంగ్లీష్ ఎక్కువైపోయి ఇంగ్లీష్లోకి వెళ్ళిపోతున్నా. కానీ మెయిన్ నా భావం ఏంటంటే చాలా మందికి ఆ రూపాయి విలువ లేకుండా పోతుంది ఈ రోజులలో. మీ ఒపీనియన్, ఒక పైసా సంపాదించడం ఎంత కష్టం? అవును సార్, అదైతే కరెక్ట్గా సార్. ఇప్పుడు ఒక్కొక్క రూపాయి కూడా పెడితేనే కదా సార్ మనం కష్టపడే. రూపాయలు తెలియకుండా ఇప్పుడు పోతుంది రూపాయలు. అప్పుడు నా కాలంలో నాకు మ్యారేజ్ అయ్యే ముందు 1 రూపాయి మా మమ్మీ అని నేను చాలా ఏడ్చేదాన్ని. అప్పుడు 6 సంవత్సరాల పాప అక్కడ ఉన్నాయన మా తమ్ముడు, ఆయన ఎత్తుకొని సంకల తిరుక్కుంటా మీరు స్కూల్కి వెళ్ళండి నాన్న, నేను ఇంట్లో పని చేస్తాను, ఒంట్లు తోమేది, వాకిలి ఉడిచేది, పోయి కూలి పని 5 రూపాయలు మాకు వచ్చేది సార్. 5 రూపీస్ గురించి పొద్దుంతా పని చేసేది, చేతులన్నీ పొక్కలు పడేది మాకు. 5 రూపాయల గురించి పని చేసేది. మా మమ్మీ వాళ్ళు అలా పంపించేవారు. మరి మాకు వాళ్ళు చేసిన కారణంగానే ఈ రకంగా బతుకుతున్నానేమో అనిపిస్తుంది ఒకసారి. మా మమ్మీ డాడీ అప్పుడు చదివించే పొజిషన్ లేక నేను చదివించలేదు. సరే లేక 3 అయితే చదువుకుంటున్నారు కదా, మా చెల్లె చదువుతుంది, తమ్ముడు చదువుతున్నారు, వాళ్ళని మంచిగా ఉంటే చాలు, నేను కూడా బాగానే ఉన్నాను కదా, నేను కూడా హ్యాపీగా పని చేసుకోగలుగుతున్నాను కదా అన్న ఆనందంతో ఉంటున్నాం సార్. Awesome. Round of applause to them. It's kind of a tribute to the whole community. We got to know there are like thousands of people. We were trying to get to know how many numbers are there in Hyderabad. It was like every street corner. మీరు ఏ స్ట్రీట్ కార్నర్ చూస్తే అంటే తిరుమలగిరి, సికింద్రాబాద్ ఏరియాలోనే ఆల్మోస్ట్ 50 నుంచి 100 ఫ్యామిలీస్ జోర్ రోటీ చేస్తున్నాయి ఈరోజు. కానీ ఒక నంబర్ చూసుకుంటే ఇట్స్ కంప్లీట్లీ అన్ఆర్గనైజ్డ్ మార్కెట్. ఇట్స్ నాట్ ఆర్గనైజ్డ్, ఇట్స్ నాట్ బ్రాండెడ్ స్టఫ్.
It is like every other family which does a job in the morning, పొద్దున ఉద్యోగం చేసి సాయంత్రం చేసే వాళ్ళు చాలా మంది దీంట్లో. And the use case is like lots of people are moving towards healthy food today. And there's a great scope. Itlanti market ki chala mandi, if you have a more organized stuff, such people, because the reason for presenting this story to people here, someone thinking, ఇప్పుడు వాళ్ళు ఒక లెవెల్ వరకు they think, ఒక చేయూత ఇచ్చి ఒక సపోర్ట్ ఇచ్చినప్పుడు tomorrow someone can create a nice business out of it. A student and innovation can think about how you can connect multiple Jawar roti makers. A Swiggy might not onboard them. Now one of our friend offered serious, దీంట్లో క్యాలరీస్ ఉన్నాయి, ఈ ఫుడ్ ఇలా వస్తుంది, ఇంత దీన్ని ప్యాక్ చేసి ఇస్తారు, మార్నింగ్ ఇంత వస్తుంది, ఈవినింగ్ ఇంత వస్తుంది అంటే ఎవరికి తెలుసు? వ్యక్తి చూసినావా? నీకు ఏం తెలుసు? సో పాయింట్ ఏంటంటే మన దగ్గర ఇంతమంది ఉన్నప్పుడు ఇక్కడ ఇన్నోవేషన్ అంటారు. ఇన్నోవేషన్ ఎన్నో వేషాలే. నిజంగా చెప్పాలంటే ఇన్నోవేషన్ కాదు, ఎన్నో వేషాలే చెప్పాలి. ఆ ఎన్నో వేషాలు వేసే బదులు ఉన్నదో నిజంగా ఎంకరేజ్ చేయాలి. దట్స్ వన్ థింగ్ I request students to support. Stay away from junk food. I don't want to say that, but at least encourage healthy food. That's how you can create an innovation around them and make them reach to a lot of more people in a very healthy manner. I will request. Thank you, Amma. వచ్చినందుకు. సార్ ధన్యవాదాలు. అందరూ నాకు విన్నందుకు అందరికీ నమస్కారం, అందరికీ ధన్యవాదాలు. How many people didn't see a Jawar roti making? Anyone in the crowd? I know it sounds odd, but be frank. How many people didn't see a Jawar roti? Didn't see any time? Awesome. Come. చేస్తారా మా కోసం? ఓకే చేసి చూపిస్తారా మా వాళ్ళకి? ఓకే.